ప్రతి సండే ఎంటర్టైన్మెంట్ డబుల్ కాదు ట్రిపుల్ ఉండబోతోంది. పర్ఫార్మెన్స్ తో మన రాజు సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. రెడీ 5 6 7 మూవ్ 1 2 3 4. ఏంటిరా బాబు, స్టేజ్ ఎక్కితే చాలరా నాకు ఇది. అన్న ఏంటన్నా అర్జెంట్ రా. ఏంటన్నా నువ్వు ఎప్పుడు స్టేజ్ ఎక్కి నీదే మాట అంటావు. మరి ఏం చేయమంటావురా? చిట్టి మాస్టర్ ప్రాక్టీస్ అనేది బ్రేకే ఇవ్వలేదురా. రాజన్ ఏమో చిన్న పాపని తీసుకొచ్చి పర్ఫెక్షన్ అని అంటున్నారు రా. నాకేమో అర్జెంట్ రా. అన్న ఏంటన్నా ఈ టైంలో ఏ నీకు రాదా? నాకెందుకు రాదన్న, మన డైరెక్టర్ గారు 3 2 1 అన్నప్పుడల్లా. అరే ఓ పని చేద్దాం రా, సాంగ్ లో స్టాప్ స్టాప్ అన్న లిరిక్ వస్తుందిరా, అప్పుడు మనం అందరం మెల్లిగా జారుకుందాం. ఓకే అన్న. What's up? Are you ready to break it down? And keeping it real? Let's get ready to rumble! Stop! Bhaiyo or Behno, presenting you the most interesting and entertaining character, DJ. స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. గొప్ప బ్యాచ్ నేసి దొరుకుతున్నాను రా బాబు, వీడు లెక్కట్లేదంట. వచ్చాడు. యారా నాన్న, చుచ్చు పోసుకోవడానికి వెళ్ళావా? దా బంగారం దా. నాకు మీలాగా ఆర్టిస్టిక్గా తిప్పడం రాదు, ఆడది దగ్గర తిప్పేయడమే.
వస్తారు, ఇరగదీస్తారు, రిపీట్ చేస్తుంటారు. క్రేజీ గైస్. సో మీకు ఎలా అనిపించింది వచ్చేసి ఈ పర్ఫార్మెన్స్ విజయ్ బిని మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ స్టార్ట్ అవడమే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నారు. అది కూడా ఒక వెరైటీ ప్రాబ్లమ్ తో. అది ఇప్పటికి అందరికి 3, 2, 1 స్టార్ట్ కెమెరా లైట్స్ అని వెంటనే ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు. సో కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్. అండ్ కమింగ్ టు డాన్స్, రాజు ఎప్పుడులాగే బాగా చేస్తారు. ఈసారి కూడా చాలా బాగా చేశారు. మీతో పాటు జైన్ అసలు ఎంత సింపుల్ గా ఒక మనం ఏదో ప్లాంక్ ని ఎలా హ్యాండ్ తో టర్న్ చేస్తామో అంత సింపుల్ గా అలా చేశారు. అండ్ జై కూడా బ్యూటిఫుల్ గా అంతే సింపుల్ గా ల్యాండ్ అయ్యారు. సో వెరీ గుడ్. అండ్ లైక్ లాస్ట్ టైం ఎప్పుడో అనుకున్నట్లు మీకు చాలా మంచి టీం ఉంది. ఆ టీము మీరు ఎప్పుడు చేసినా ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజీనా గారు? చిట్టి మాస్టర్, ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ ఆల్ యువర్ కాన్సెప్ట్స్ అండి. చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఏదో ఒకటి ఉంటుంది దాంట్లో. మాస్టర్ చెప్పినట్టే యు గాట్ సచ్ అ లవ్లీ టీమ్. యు మేక్ దెమ్ ఆల్సో డూ సంథింగ్ అన్నమాట. అండ్ బేబీ గర్ల్ జే, ఏంటిది? ఓ మై గాడ్, లైక్ ఐ బికమ్ అ ఫ్యాన్ ఆల్రెడీ. ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ ఐ రియల్లీ లైక్ యువర్ స్వాగ్. మీ ఫేస్ లో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఐ థింక్ 80% ఆఫ్ ద టైమ్, సారీ రాజు, మీరు కింగ్ ఆఫ్ డిఏ, బట్ టుడే జే రియల్లీ టుక్ ద కేక్. లైక్ ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ ఆఫ్ యూ. You're flying from one place to the other. Ala పరిగెత్తి వెళ్తున్నావు. And I'm sure you will be back on the stage ఒక రోజు. Raju, as usual, you did such a fab job. I really enjoyed the performance. Thank you, Regina garu. Raju, no Raju boy kaadu, Rocky boy, because you rocked the performance. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాయ్ రా, బాయ్ కాదు. నువ్వు రాజు బాయ్ కాదు, రాక్ బాయ్, రాక్ బాయ్. నాలుకకి కొంచెం ప్రొనౌన్సియేషన్స్ రాదు. ఇది ఒక్కటి అడిగేద్దాం. ప్రొనౌన్సియేషన్ అనింది కాబట్టి స్కిన్ అని తెలుగులో ఏమంటారో చెప్పే. లేడీస్ అందరికి చెప్తాను, టొమాటో చర్మానికి మంచిది, చర్మానికి మంచిది. మీ చర్మ సౌందర్యానికి టొమాటోనా కారణం? అందుకే ఇలా టొమాటోలా ఉంది. అక్కడ టొమాటో, ఇక్కడ కులిపోయిన టొమాటో. నేను టొమాటో, అది పొటాటో. ఎనీవేస్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. Join hands and welcome Raju. రే రాజు, స్కూల్ కి యూనిఫామ్ వేసుకురాకుండా సివిల్ డ్రెస్ వేసుకొని వచ్చేవేంట్రా? అరే అక్కడ మీకు కూడా డ్రెస్సెస్ ఉన్నాయి, వేసుకోండి. ఎందుకురా? మీరు వేసుకోండి రా, చెప్తా. వేసుకున్నాం. మ్యాటర్ ఏంటి? అరే నేను ఈరోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఎవరికి? ప్రియాక? మనోరిగా? అశుకా? కాదురా, నా రెజినాకి రా. ఏంటి, మన రెజినా టీచర్ కా? ఆ ఏజ్ ఎక్కడ, నీ ఏజ్ ఎక్కడరా? అరే నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను రా. రే ఏ సీజన్ వచ్చావు? D20. నేను D10 అప్పుడు వచ్చా. అప్పుడు నేను రజన ఒకటే క్లాస్. ఆమె పాస్ అయ్యి టీచర్ అయింది, నేను ఫెయిల్ అయ్యి స్టూడెంట్ ఉన్నా. అప్పటి నుంచి నేను లవ్ చేస్తూనే ఉన్నాను రా. అప్పుడే పడలేదు, ఇప్పుడు ఎలా పడుద్ది? అందుకే 3 సర్ప్రైజులు ప్లాన్ చేశాను. ఏంటా సర్ప్రైజులు? సూపర్ రా. రే స్టార్ట్ మ్యూజిక్. పుట్టనే ప్రేమ, పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా. ఇంతలో ప్రేమ, అంతలో కోమా, అతలా కుతలం అవుతున్నానమ్మా. నీ పేరేంటో చెప్పు, పచ్చ బొట్టేసుకుంటా, నీ ఊరేంటో చెప్పు, పెట్టి సట్టేసుకుంటా, సెల్ నంబర్ ని చెప్పు, రింగు ఇచ్చేసుకుంటా, మంచి డేట్ ఉంటే చెప్పు, పెళ్లి చేసేసుకుంటా. పుట్టనే 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 ప్రేమ, పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా. ఇంతలో ప్రేమ, అంతలో కోమా.
కుతలం అవుతున్నానమ్మా. కత్తులతో ఎప్పుడు కల్లోలంగా ఉండే దారుల్లో పువ్వులాగా మెరిసావే ఓ మగ పురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో ఆడవాసనిప్పుడే చూపావే. నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంటా, నీ టేస్ట్ ఏంటో చెప్పు వంట నేర్చేసుకుంటా, నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంటా, నాన్న కప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంటా. పుట్టనే పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా. చెప్పు లిస్టు రాసేసుకుంటా, నీ కష్టాలు చెప్పు నెత్తి మీదేసుకుంటా, ఏమి కావాలో చెప్పు గిఫ్ట్ ఇచ్చేసుకుంటా, నువ్వు కాదంటే చెప్పు నేను రేసుకుంటా. పుట్టనే 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 ప్రేమ పడగొట్టనే ప్రేమ, ఏం చేసావో ఏమో గదమ్మా. ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలా కుతలం అవుతున్నానమ్మా. నాకు ఇప్పుడు వరకు హ్యాపీ బర్త్డే మ్యూజిక్ మా డాడీ కార్ రివర్స్ చేస్తూ వచ్చే మ్యూజిక్ తప్ప వేరేది రాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నీ కోసం మై ఓన్ కంపోజిషన్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యు కాటు. రే రెజినా టీచర్ని కట్ అయినంటవేంట్రా? నేను ముద్దుగా పెట్టుకున్న పేరురా. ఏంటో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తూ ఉంటే గుండె దడదడలే. అమ్మో అమ్మో చిట్టి ప్రేమ ప్రేమ నన్ను లవ్ చేయవే ఓ బామ్మ, నీ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది, నువ్వు లేకపోతే నేను లేనులే. నువ్వే నువ్వే నా పోరివే పిల్ల, నువ్వే నువ్వే నా ప్రాణమే. కాత్యాయిని నన్ను లవ్ చేయవే, నీకోసమే నేనున్నానే. కాత్యాయిని నన్ను లవ్ చెయ్యవే, మీ అయ్యకే నేను అసలు విననే పిల్ల. కాత్యాయని అయిపోయింది అనుకున్నావా? థర్డ్ సర్ప్రైజ్ ఉంది, చూస్తే షేక్ అయిపోతావు. చూస్తే ఫాస్ట్ బీట్ రే అఖిల్, నా బుర్రలోనే తిరుగుతున్నాడు వాడు. కాత్యాయని ఒరే అఖిల్, ఇదేమి పాటరా? ఒరే అఖిల్, ఇదేమి గోలరా? రే లవ్ యూ కాత్యాయని. డీలో ఎన్నో కాన్సెప్ట్స్ చేశాడు. ప్రతి సీజన్ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. మరి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మన జడ్జెస్ కి ఎలా అనిపించింది కనుక్కుందాం. విజయ్ మాస్టర్. హాయ్ రాజు. హాయ్ చిట్టి మాస్టర్. బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నాకు ఎప్పుడు టెక్నికల్ గా ఏం చేసినా ఫస్ట్ ఎవరిని ఎంకరేజ్ చేస్తారంటే అది నేనే. సో నాకు టెక్నికల్ గా మీరు చేశారంటే డెఫినెట్ గా చాలా 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 బాగా చేశారని ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఇట్. థ్యాంక్ యూ మాస్టర్.
ఇక్కడ డోర్ లోంచి ఎంట్రీ ఇవ్వడం, ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం, ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం, అక్కడ ఎగ్జిట్ అవ్వడం, టైమింగ్ చాలా బాగుంది. చాలా బాగా మ్యాచ్ చేశారు. స్పెషల్లీ ఫ్లవర్ సీక్వెన్స్లు ఇవన్నీ చాలా 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 బాగున్నాయి. అండ్ కొరియోగ్రఫీ యాజ్ యూజువల్ చిట్టి మాస్టర్, మీ బ్రెయిన్, మీ థాట్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. సో ఇలా నేను చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముందు మీ నుంచి. టెక్నికల్ గా మీరు ఇలాంటివి చేస్తున్నప్పుడు చిన్న చిన్నవి కన్సిడర్ చేస్తే ఓజీ వచ్చును. బట్ ఆ చిన్నది నేను ఫీల్ అయింది ఏంటంటే, ఇది ఒక ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ లో మీరు లెఫ్ట్ నుంచి ఎంట్రీ ఇస్తున్నారు, రైట్ ఎగ్జిట్ ఇస్తున్నారు. ఇటు వచ్చినప్పటికి రాంగ్ యాక్సిస్ లో ఎంట్రీ ఇచ్చారు. అదే మీరు ఇటు నుంచి ఎంట్రీ ఇచ్చుంటే చాలా స్మూత్ గా అంటే లెఫ్ట్ హ్యాండ్ వస్తే లెఫ్ట్ హ్యాండే వచ్చింది. ఇక్కడ మీరు అక్కడ లెఫ్ట్ హ్యాండ్ చేస్తారు, ఇక్కడ రైట్ హ్యాండ్ వచ్చింది. సో ఇది కన్సిడర్ చేస్తే నెక్స్ట్ టైం డెఫినెట్ గా ఓజీ వచ్చును. బట్ ఫర్ మీ టెక్నికల్ గా కొంచెం ఇది కన్సిడర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ పిన్ని మాస్టర్. అండ్ రెజీనా గారు. చిట్టి మాస్టర్, వెరీ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఒక విజువల్ ట్రీట్ లాగా ఉంది ఇది. ఇవన్నీ మూవీస్ లో చేస్తారు కదా, కానీ రియల్ లో చూడడానికి ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ us ఈవెన్ ఆన్ సెట్ టుడే ఇట్ ఫెల్ట్ లైక్ ఓ ఇలా కూడా చేయొచ్చు అని. చిట్టి మాస్టర్, గ్రేట్ కాన్సెప్ట్. రైట్ ఫ్రమ్ యువర్ సింపుల్ టవల్స్ టు యువర్ గ్రీన్ స్క్రీన్ కాన్సెప్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. యు రియల్లీ పుట్ అ థాట్ ఇంటూ ఇట్. రాజు, యాజ్ యూజువల్ యు రియల్లీ కిల్డ్ ఇట్. Your dance, I'm really very happy with it. But I love how you also like to do kotta concepts anamata. So hats off to both of y'all. Thank you so much Regina garu. And Chitti Master, ilane entertain chestundandi. Thank you so much. Join your hands and welcome Raju. ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నింటినీ నేర్పించాడు. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. ప్రభు, ఎక్కడున్నావు? అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని, మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణువు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. నా మనసుకు శాంతి లేదు, ఎందుకంటే నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల గాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. ప్రహ్లాద. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో
భగవతే వాసుదేవాయ నమః. రేయ్ నీచుడా, అధముడా, కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. భయపడి బయటకి రమ్మనరా, ఎదుటబడి నన్ను గెలవగలడా బలబడి. ప్రహ్లాద, నీ విష్ణు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు. నేనే ఈ జగత్తుకు తండ్రినని నీకెప్పుడు అర్థమవుతుంది? నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు.
స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ఓం వాసుదేవాయ నమః. ఓం నరసింహాయ నమః. భద్రాకార సముద్రాపార హిమాద్రిక్ ప్రోద్బల రుద్ర రౌద్రానంద హరిద్ర గాత్ర నియుక్తానందిత రుద్ర. 100 కోట్లు పెట్టి మ్యాగ్నమ్ ఓపస్ సినిమాలు చూసినప్పుడు ఎలాంటి ఒక ఫీలింగ్ వచ్చిందో, ఎటువంటి ఖర్చు అలాంటి 100 కోట్లు ఖర్చు లేకుండా ఢీ స్టేజ్ ని ఒక మ్యాగ్నమ్ ఓపస్ గా మార్చినటువంటి చిట్టి మాస్టర్ అండ్ ఇందులో హిరణ్యకశిపుడిగా చేసినటువంటి, మీరు ఇలా చూసి గుర్తుపట్టుండకపోవచ్చు, ఎవరో కాదు మన ప్రేమ్ రంజిత్. సో జడ్జెస్, ఎలా అనిపించింది మీకు ఈ మ్యాగ్నమ్ ఓపస్ పర్ఫార్మెన్స్? విజయబిని మాస్టర్. రాజు అండ్ చిట్టి మాస్టర్, మీ నుంచి ఇది నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తుంది అని. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. అంటే రీసెంట్ గా ఒక ఫిల్మ్ వచ్చింది నరసింహ. ఆ ఫిల్మ్ వచ్చిన తర్వాత చాలా మందికి స్టోరీ, ఈ ఎపిసోడ్లు ఏంటి అన్నది అర్థమయ్యాయి. బట్ అది అంత ఫిలిం చూస్తే ఎంతైతే అర్థం అవుతుందో, మేబీ 2.5 hours ఫిలిం ఇంత తక్కువ టైంలో అంతే బ్యూటిఫుల్ గా చూపించారు. చాలా 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 వావ్ మూమెంట్స్ ఉన్నాయి. చిట్టి మాస్టర్, మీ కొరియోగ్రఫీకి స్టార్ట్ హిరణ్యకశిపుడు వచ్చినప్పుడు, తర్వాత వారాహి ఎంట్రీ, విష్ణు గారి ఎంట్రీ, ప్రహ్లాదుడి ఎంట్రీ, ఇవన్నీ ఒక ఎత్తు. దాని తర్వాత నరసింహ వచ్చిన తర్వాత, సో ఫర్ ద డాన్సర్ బాయ్స్ అండ్ మీకు మేకప్ చేసింది ఎవరు, వాళ్ళకి, ఫర్ ద కొరియోగ్రాఫర్, ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్, స్పెషల్లీ ఫర్ ద లైటింగ్ డిపార్ట్మెంట్, ఫర్ మీ దిస్ ఈస్ ఓజీ పర్ఫార్మెన్స్. లాస్ట్ యాక్ట్ టెక్నికల్ గా నేను కొంచెం చిన్న చెప్పాను, అది మీ మంచి దాని గురించి. అంటే అది కూడా ఎందుకు చెప్పాను అన్నది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మీరు చేసే యాక్ట్స్ అన్ని ఇక్కడే కాదు, నాకు తెలిసిన బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ కూడా మీ షోస్ భలే ఉంటాయని మాట్లాడుతుంటారు. సో మనం ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు మందని. సో మీరు అది కన్సిడర్ చేసి ఈ యాక్ట్ ఇంత బాగా చేసినందుకు నేను ప్రౌడ్ గా మా ఫ్రెండ్స్ కి చెప్తాను, మా వాళ్ళు అలా ఉంటారు. డి రాక్స్, మీలాంటి కొరియోగ్రాఫర్, మీలాంటి ఆర్టిస్ట్, మీలాంటి డాన్సర్లు ఉన్నంత వరకు డి 100 seasons కూడా వస్తాయి. కొద్దిగా ఒక ముగ్గురు పిలవాలి సార్, కొద్దిగా మన ఆర్ట్ డిపార్ట్మెంట్ రాజు అండ్ ఇంకా తనుశ్రీ తేజ. అంటే అసలు వీళ్ళు ఇలా ఆనందపడాలని ఒక దగ్గర 4 episodes నుంచి చూస్తున్నాను సార్. నేను అంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేము రాలేకపోయాం. నా టీం వర్క్ కి నేను ఏం చెప్పినా సరిపోదు, ఒక్కటే నేను చేయగలుగుతాను సార్ చిన్నది. రౌద్రానంద హరిద్ర గాత్ర నియుక్తానందిత రుద్ర ప్రాకృత దిగ్కృత విద్యుచ్చాలన రుద్ర. థ్యాంక్ యూ బిని మాస్టర్ అండ్ రెజీనా గారు. చిట్టి మాస్టర్, వాట్ అ కొరియోగ్రఫీ చిట్టి మాస్టర్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇది ఒక నేషనల్ డాన్స్ షో లాగా, లైక్ యునో లైక్ అండ్ ఈ ట్రూప్ మీరు అందరూ ఒక ఆల్ స్టార్స్ ట్రూప్ లాగే చేశారు ఇవాళ. ద వే ఆల్ డిడ్ యువర్ ఫార్మేషన్స్, ఐఎమ్ సో గ్లాడ్ నేను ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ లైవ్ లో చూస్తున్నానని. ఈ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయినప్పుడు, ఎలా ఒక మూవీ స్టార్ట్ అయితే మీ ఫేవరెట్ హీరో కోసం వెయిట్ చేస్తారు కదా, ఎప్పుడు మీరు వస్తారు అని. ఐ వాస్ వెయిటింగ్ టు సీ వాట్ యుడ్ కమ్ అవుట్ యాజ్. అండ్ మీ వచ్చేటప్పుడే నాకే గూస్బంప్ వచ్చింది. ఐ హ్యాడ్ టు డూ దిస్ టు మై సెల్ఫ్. నాకు అసలు మాటలేవు చెప్పడానికి. ఆ ఎమోషన్ చాలా, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎమోషన్ అలాగే పెరుగుతే వచ్చింది. దట్ వాస్ ద బెస్ట్ రియల్లీ. చిట్టి మాస్టర్, నా హార్ట్ మీకే.
చిటి మాస్టర్ వండర్ఫుల్ లీడర్ అండి. ఇలాంటి ఒక ట్రూప్ యూ హ్యావ్ టు బి రియల్లీ అ గుడ్ లీడర్. ఇలాంటి ట్రూప్ లీడ్ చేయడానికి వీళ్ళు చేసిన మేడం లీడర్, నేను చేయలేదు. దట్స్ అ గుడ్ లీడర్ చిటి మాస్టర్, రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రజీనా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. ఆది బాబు, నువ్వు రైటర్ గా ఉన్నప్పటి నుంచి ఢీలో కొన్ని సంచలనాలు చూసావు. అంటే నేను బేసిక్ గా 4 వారాల నుంచి రాజుగాడిని అక్కడ చూస్తే వాడికి ఎలా ఉందో తెలియదు కానీ వాడిని ఇష్టపడే నాకే చాలా బాధ వేసింది. ఏమో రాజుగాడు ఏంటి, ఏమో వాడు ఎలాంటి డాన్సర్, వాడు అక్కడ ఉండడం ఏంటని నాకు చిన్న బాధ వేసింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస దాని గర్జన కన్నా భయంకరంగా ఉంటదని వాడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మీ అందరికి తెలుసు నేను బేసిక్ గా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఈ డి షోలో మాత్రం నేను రాజుగాడి తాలూకా. బేసిక్ గా రాజమౌళి గారి సినిమాల్లో హీరో ఎలివేట్ అవ్వాలంటే ఆ విలనిజం చాలా ఎంత బాగా పండితే హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడు. ఈ పర్ఫార్మెన్స్ లో రాజు ఎలివేట్ అవ్వడానికి ప్రేమ్ రంజిత్ గారు కూడా అంతే ఈ సీజన్ కే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ జడ్జెస్. D20 ఇది సార్ మా బ్రాండ్. Join your hands and welcome Raju. డాక్టర్ గారు రమ్మన్నారు రా. చెప్పండి, మీ సమస్య ఏంటి? అయ్యా, బాబు సరిగ్గా పడుకోవట్లేదు, సరిగ్గా పాలు తాగట్లేదు. అమ్మ ఒడికి బాగా అలవాటు పడ్డాడు అయ్యా. కానీ వాళ్ళమ్మ 4 రోజుల క్రితమే చనిపోయింది. అందుకే నన్నే అమ్మగా మార్చేయండి సార్. ఏంటి, నిన్ను అమ్మగా మార్చాలా? రేయ్, అలా చేస్తే నీ ఫ్యూచరే పాడైపోద్దిరా. ఫ్యూచరా? నా ఫ్యూచరే వీడు కదయ్యా. సరే, నేను ఆలోచించి చెప్తా, నువ్వు వెళ్ళు. నానా ఏడవకురా, నేను అచ్చం అమ్మలాగే ఉన్నాను కదా, చూడు. అమ్మలాగే ఉన్నాను కదా. అమ్మనరా, నమ్మరా. స్వచ్ఛమైన పాలల్లో నీళ్లు కలిపితే పాలని నమ్ముతున్నారు. నువ్వు నన్ను అమ్మ అంటే ఎందుకు నమ్మట్లేదురా? నీకోసం ఒక అమ్మ పాట పాడినా. నల్లనివన్నీ నీళ్ళని, నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా. హే, వీడు అమ్మాయా అబ్బాయా లేదంటే వీడా? జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది. మమతకే తగనని తొలిసారి తెలిసింది. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా. ఏడవకురా, ఏడవకురా, ఏడవకురా. ఎంత పని చేసావే? మన ఇద్దరం అనాథులైండు కాక నువ్వు చచ్చి మా ఇద్దరు అనాథులు చేసావు. నాకు ఇంకా బతకాలని లేదు. ఏంటి, చనిపోదాం అనుకుంటున్నావా? మన బిడ్డను కూడా మనలాగే అనాథం చేస్తావా? రే ఏడవకరా, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను. జరగనే జరగదు ఇక పైన పొరపాటు. నమ్మరా అమ్మని, నీ మీద నా
ఏ బాబు, డాక్టర్ గారు నీ ఆపరేషన్కి ఒప్పుకున్నారు, రా. అమ్మా నాన్న పెంచిన తర్వాత కొడుకులు మారిపోతున్న ఈ రోజుల్లో తన కొడుకుని పెంచడం కోసం నాన్న అమ్మగా మారిన ఒక అద్భుతమైన ఘటన మీ అందరికీ అంకితం. ఏవయ్యా, వాడి కోసం నువ్వు ఇంత చేసావు, వాడు పెద్దయ్యకి నిన్ను చూసుకుంటాడా? వాడు పెరిగి పెద్దోడై బాగుంటే చాలయ్యా. వచ్చు నాన్న, ఇక నుండి నువ్వేడవరా నాన్న, అమ్మఒడిలో హాయిగా నిద్రపడుతుంది. జూజు 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 జూజు. 5 సంవత్సరాల తర్వాత జడ్జెస్, బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద జడ్జ్మెంట్, యూజువల్లీ పాట అయిన తర్వాత మన కంటెస్టెంట్ కూడా ఇక్కడ ఉంటారు. యాజ్ వి ఆల్ నో, రాజుకి సివియర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది. ఆయన కూడా పర్ఫామ్ చేశాడు టు కీప్ ద షో రన్నింగ్. కాకపోతే ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ తనకి ఇనఫ్ బ్రెత్ రావట్లేదు. సో మెడికేషన్ కోసం అని చెప్పి రాజు ఇస్ నాట్ అవైలబుల్ ఈ జడ్జ్మెంట్ కి. చిట్టి మాస్టర్ ఉంటారు. ఈ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? విజయబిని మాస్టర్ బ్యూటిఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా ఎమోషన్ ఉంది ఇందులో. పేరెంట్స్, ఫాదర్ గానీ మదర్ గానీ కిడ్స్ ని ఎంత ప్రేమిస్తారన్నది చాలా చాలా బాగా చూపించారు చిట్టి మాస్టర్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్ ఫర్ యువర్ ఎండ్ ఆఫ్ ది డే. ఇట్స్ ఎ డాన్స్ రియాలిటీ షో. అన్ని కన్సిడర్ చేయాలి. అవన్నీ కన్సిడర్ చేసి అంటే రాజు స్టిల్ వచ్చి చేశాడంటే ఫర్ రాజు గ్రేట్. రాజు గ్రేట్. ఊరికే ఆ టైటిల్ ఇవ్వలేదు. కింగ్ ఆఫ్ డి అన్నది తన ఓపిక ఉన్నంత వరకు లాస్ట్ మూమెంట్ వరకు చేసి అలా వెళ్ళాడు. సో రాజు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రాజు హ్యాట్స్ ఆఫ్. అండ్ కమింగ్ టు కొరియోగ్రాఫర్ గా చిట్టి మాస్టర్ చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. చాలా చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ నాకు ఆ లిరిక్స్ మీరు పట్టుకున్న ప్రతి వర్డ్ చాలా చాలా ప్రాపర్ గా పట్టుకున్నారు. నాకు నీ మీదే నా ఒట్టు అన్న దగ్గర ఇక్కడ రాజు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ అక్కడ మీరు సెట్ చేసిన పీసు చాలా చాలా బాగా అనిపించింది. స్లో మోషన్ లో బేబీని ఎప్పుడైతే తీసుకుని వాక్ చేశారో అది మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి. అంత బాగుంది అది. లాస్ట్ లో ఆ స్వింగ్ ఏదైతే క్రియేట్ చేశారో అది మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రాజు గెట్ వెల్ సూన్. నెక్స్ట్ రాజు డెఫినెట్ గా ఫైటర్ గా వస్తాడు. అండ్ మీ ఇద్దరు కలిపి తప్పకుండా సార్. ఆల్ ద బెస్ట్. లవ్లీ. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు, అమేజింగ్ థాట్ ప్రాసెస్ అండి. అఫ్ కోర్స్ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్, టచీ కాన్సెప్ట్. కానీ ఇంకోటి లైక్ మీరు చెప్పారు కదా అమ్మ నాన్న ప్రేమ ఉంటుందన్నమాట, అది కనిపించింది ఇక్కడ. దీంట్లో అన్ని ఐ రియలీ లైక్ అండి. వాట్ ఎవర్ యూ డిడ్ రైట్ అప్ టు ది ఎండ్, దట్ స్వింగ్ బిట్ అన్నమాట. సో చాలా బాగుందండి చిట్టి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రెజినా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఈ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్స్? రెజినా గారు 8 out of 10. విజయబిని మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
పవర్ క్వాలిఫైర్స్ లో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా పవర్ ప్యాక్డ్ కంటెస్టెంట్ అయినటువంటి రాజు సిద్ధంగా ఉన్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజు. రాము త్వరగా బయటికి రా, జానకి వచ్చే వేలయ్యింది. అరే రాము జానకి కోసం గూడిని భలే కడుతున్నాడు కదరా. అవునరా, రాముకి జానకి అంటే చాలా ప్రేమరా. రే జానకి వస్తుందిరా. అది నీకోసమే. చాలా అందంగా ఉంది కదా. ఏమో రామ్ గారు ఏం చేస్తున్నారు? జానకి ఎలా ఉంది? నాకేం అర్థం కావట్లేదే, నాకేం తెలియట్లేదు. అర్థం అవ్వట్లేదు, తెలియట్లేదా? అరే మన స్టైల్లో అర్థమయ్యేలా చెప్పి నా ప్రేమను తెలియజేస్తా. దగ్గరికెళితే దాని మనసి నీలో ఉందంది, ఆ ముద్దు నీకే మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిగ్గే నన్ను ఆపింది. దానికి సమయం వేరే ఉందండి. అయ్యో పొద్దైపోయిందా, నేను ఇంటికి వెళ్ళాలి. బాగా చలి కూడా వేస్తుంది. నేను ఇంటికి వెళ్తా. నా కోసం ఇంకాసేపు ఉండొచ్చుగా. ఉంది చలికి ఉణకే ఉంది, వెచ్చని కోగిలిగా నిన్ను అల్లుకుమంది. శ్రమ పడిపోకండి, తమ సాయం వద్దండి. ఏం చెయ్యాలమ్మా నీలో ఏదో దాగుంది, నీ వైపే నన్నే లాగింది. అందంగా ఉంది తన వెంటే 10 మంది, పడకుండా చూడు అని నా మనసంటుంది. తమకే తెలియంది నా తోడై ఒకటుంది, మరెవరో కాదండి. నేనా? అది నా నీడేనండి. నడిచి దానికి అలుపొస్తుందే జానకి. అయ్యో అలక దేనికి, నా నీడవు నువ్వేగా, నా నీడవు నువ్వేగా. ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచుంది, నా మనసు ఎన్నో కలలే కంటుంది. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్దింపుంది. సల్లే పాపం మన దగ్గరికెళితే దాని
దాని మనసే నీలో ఉందంది ఆ ముత్తేదో నీకేమంది దాని మనసే నీలో ఉందంది ఆ ముత్తేదో నీకేమంది దాని మనసే నీలో ఉందంది ఆ ముత్తేదో నీకేమంది. బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది. మనం చాలా ధైర్యంగా చెప్పొచ్చు ఇది మరొక సాంగ్ టు సే చిట్టి మాస్టర్ అండ్ రాజు అంటే బ్లాక్ బస్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి. ఈ చిలక గోరింకల పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్, కొరియోగ్రఫీ, మీ లుక్, మీ మేకప్, వాళ్ళ పర్ఫార్మెన్స్, బాయ్స్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడినరీ. స్టార్టింగ్ నువ్వు వచ్చి ఆ నెక్స్ట్ గూడు కట్టడం చాలా చాలా బాగా నచ్చింది. ఇవ్వాలి అని నాకు ఉందని అమ్మాయి ఒక లిరిక్ చేసింది, తను వెరీ గుడ్, తను చాలా బాగా చేసావు, తను వెరీ నైస్. హార్ట్ షేప్ ఒకటి చేశారు, వెరీ వెరీ గుడ్. ఓవరాల్ గా విజువల్లీ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. ఇంకో మాట నేను అక్కడికి వచ్చి చెప్తాను. చాలా బాగా చేశారు. చిట్టి మాస్టర్ జర్నీ చూస్తున్నాను. రాజు అంటే కింగ్ ఆఫ్ డి అంటారు, అలాగా చిట్టి మాస్టర్ అంటే ఓజీ ఆఫ్ డి. అసలు అంటే కొరియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఐడియా వచ్చి మాస్టర్ దీన్ని ఈ బడ్ యాటిట్యూడ్ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలని మా దాంట్లో చంటి ఫస్ట్ తిన్నే పిలిచి నైట్ అంతా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఒక్కడే సోలోగా ట్రై చేసాను. ఇది నా కొరియో బాగా సపోర్ట్, ఈ సాంగ్ కి ఇదే క్రెడిట్ దీనికి. బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది మంది సల్లే పాపం అని దగ్గరికి వెళితే. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రచన గారు కరెక్ట్ గా చెప్పారు, కింగ్ ఆఫ్ డి. మీరు చెప్పలేదంటే ఐ వుడ్ డెఫినెట్లీ సెడ్ ఇట్. రాజు మీ హెల్త్ బాగాలేదని అందరికీ తెలుసు, కానీ చిట్టి మాస్టర్ యూ డింట్ లెట్ హిమ్ గో అన్నమాట. ఎంత ఎనర్జీ యూస్ చేసుకోవచ్చు అంత ఎనర్జీ మీరు యూస్ చేశారు రాజుతో. యూ యాక్చువల్లీ పుల్డ్ అవుట్ ఎవ్రీథింగ్ యూ కుడ్ పుల్ అవుట్ ఫ్రమ్ హిమ్. సో వెరీ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. త్రూ అవుట్ ద కొరియోగ్రఫీ అలాగే స్మైల్ చేస్తూనే చూసా నేను. వెరీ నైస్ ఫీలింగ్ అన్నమాట చూసిన తర్వాత. వాట్ అ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, ఆనెస్ట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. ఇక్కడ ఉన్నటువంటి చిలక గోరింకల్ని ఈ పర్ఫార్మెన్స్ గురించి అడుగుదాం. రోషన్. రాజు, నేను ముందు కూడా మీ క్లిప్స్ చాలా చూసాను. మీరు ఎక్కడ కూడా అంటే లైక్ మీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గకుండా మీ డాన్స్ కూడా దానికి మ్యాచ్ చేస్తూ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ రియలీ రియలీ ఆన్ పాయింట్. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మరి ఈ చిలక గోరింకల పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే సీక్రెట్ స్కోర్స్? థ్యాంక్ యూ జడ్జెస్. రాజు, ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సర్వైవల్ రౌండ్ లో నెక్స్ట్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు రాజు. లెట్స్ వెల్కమ్ హిమ్. రే రాజు, లేరా, సంక్రాంతి రోజు కూడా నిద్రేంట్రా, దా గుడికి వెళ్దాం. ఇంత పొద్దున్న గుడికి ఎందుకురా? రే, ఈరోజు నీ మనసుకు నచ్చే అమ్మాయి నీకు ఎదురవుద్దంట్రా. అవునారా? సరే పదా. ఏమండి సర్వ గారు, పూజ అదిరిపోవాలి బెదిరిపోవాలి అనకూడదు బాబు, బాగా జరిపించండి అనాలి. మరి అదే సందూరితో పాఠం నేర్పించేస్తారు. పేరు కనుకోండి. అయ్యా, పేరు గోత్రం చెప్పండి. సంధ్య. సంధ్య పేరు పాతదే అయినా మనకి నచ్చేసరికి ఎంత బాగుందో. అమ్మా, మళ్ళీ వచ్చే దసరాకి ఈ సంధ్యని నా సంధ్య ఎలా దీవించు తల్లి.
అరే నెంబర్ ఇచ్చింది కదా, ఒకసారి ట్రై చేద్దాంరా. అరే కాల్ కనెక్ట్ అవ్వట్లేదురా. నెంబర్ అయితే తీసుకున్నాను కానీ అడ్రస్ అడగలేదురా. రేయ్ మన బెజవాడలోనే ఉంటది, వెతుకుదాం పదా. రే రాజు, ఇప్పుడు ఒకసారి కాల్ చేయి. హలో 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 సంధ్య, ఎవరు? నేను రాజుని. ఆ రోజు గుళ్ళో కలిసావు, నెంబర్ ఇచ్చావు. రే రాజు, నువ్వా? నా కోసం ఊరంతా తిరుగుతున్నావంట, పాటలు పాడుతున్నావంట, ఏంట్రా నీ గోలా? మై గోలా, వాట్ ఇస్ ఐమ్ సేయింగ్? నన్నే మరి నన్నే మిక్సీలో రుప్పేశావే, మనసే నా మనసే చెంచాతో తోడేశావే. ఓ జెంటిల్మెన్ లా ఉన్నని నిన్నటికి నన్ను మెంటల్ మెన్ లా మార్చావే ఆఖరికి. నువ్వంటే మంటా హే, నీ తోటే తంటా హే, నా బిడ్డే ఎంతో పడుతుంటే నీ టెంప్ట్ అయిపోతాలే. అరే ఒకసారి నేను సంధ్య కాల్ చేస్తాను రా. హలో సంధ్య. సంధ్య కాదు, అలానే ఎవడరా? బావగారు, నేను సంధ్యని లవ్ చేస్తున్నాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. ఓహో, అది నువ్వేనారా రోజు వీడియో కాల్ మాట్లాడేది? రే నీది కీప్యాడ్ ఫోన్ కదరా. అంటే ఎస్. మామా గుడికి వెళ్దామా? నా కుక్కరే. The mass combo is back. ఎనర్జెటిక్ సాంగ్ ఎలా అనిపించిందో మా క్వీన్ ఆఫ్ పాప్ స్మిత గారితో స్టార్ట్ చేద్దాం. చాలా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు బాగా మీకు. థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా చేశారు మాస్టర్. అద్భుతమైన ఎనర్జీ, టీమ్ ఎనర్జీ, కాన్సెప్ట్. ఇట నవ్వుతా చూస్తాం చూడండి, అలాంటి ఒక పాట ఇది. వెరీ వెరీ నైస్. చాలా ఏళ్ళైంది విజయ్, ఈ పాట అయ్యాక నీతో ఒక్కసారి లాక్ పాప్ చేద్దాము. నేను చేద్దాం కాదు, నాకు రాదు, నువ్వు చేస్తే చూద్దాము అని కోరిక. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ స్మిత గారు. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? రాజు అండ్ చిటి మాస్టర్ ప్రాపర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇది మీ పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది. మీతో పాటు బాయ్స్ ఎప్పుడు ఎరగదీస్తారు మీరు. చాలా చాలా బాగుంది. కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. స్పెషల్లీ రాజు రెండు మధ్యలో సీక్వెన్స్ చేశాడు, లెగ్స్ తో ఇవన్నీ సీక్వెన్స్లు, అవి చాలా బాగా చేశారు. మధ్యలో టర్టింగ్ సెక్షన్ ఒకటి వచ్చింది, అది చాలా బాగుంది. బాయ్ స్పెషల్లీ హ్యాండ్స్ తో చేసిన సీక్వెన్స్ చాలా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ గైస్, ఆల్ ద బెస్ట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజినా గారు. రాజు అండ్ చిట్టి మాస్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ రాజు. చిట్టి మాస్టర్ చెప్పినట్టే నాట్ జస్ట్ ద బాయ్స్, మేమందరూ వెయిట్ చేస్తున్నాం ఆ ఎనర్జీ రావాలని. యూ యాక్చువల్లీ బ్రాట్ ఇట్ ఆన్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు విల్ నాట్ గో బ్యాక్ ఫర్ షూర్, తెలుసు, అందరికి తెలుసు. అండ్ చిట్టి మాస్టర్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది మాస్టర్. ఆల్వేస్ మీ కాన్సెప్ట్స్ లో ఏదో ఒక కామెడీ ఉంటుంది. బాయ్స్, సో హ్యాపీ టు సీ దట్, సో హ్యాపీ టు సీ ఎవ్రీవన్స్ ఎనర్జీ. చాలా బాగా చేశారు. నాకు రాజు ఫ్లోరింగ్, ఆ ఫ్లోరింగ్ మూమెంట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టటింగ్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ జడ్జెస్, మరి పక్కా కమర్షియల్ మాస్ పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్స్.
థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. స్కోర్స్ నోటెడ్. స్మిత గారి కోరిక మేరకు లాకింగ్ అండ్ పాపింగ్ మనకు చేసి చూపిస్తారు. లెట్స్ వెల్కమ్ విజయమిని మాస్టర్. బ్యూటిఫుల్. గట్టిగా ఒకసారి విజయమిని మాస్టర్ అందరూ. ఏ అరుపులు విజిల్స్ కదా ఒకటే మాట. ఒడియమ్మ బిన్ని. ఓజీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ స్మిత గారు, థ్యాంక్ యూ. ఈ టీం గురించి చెప్పాలి. లాస్ట్ టైం ఓజీ చిట్టి మాస్టర్ కి ఇచ్చాం. ఈసారి ఓజీ కంటెస్టెంట్సే కాదు, కొరియోగ్రాఫర్సే కాదు, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ లో కూడా సెలెక్ట్ చేసి ఒకరికి ఓజీ ఇస్తున్నాను. స్మిత గారు మీరు ఒక్కసారి వస్తే అండ్ ద ఓజీ బ్యాచ్ గోస్ టు మిస్టర్ చంటే. మరి నన్నే మిక్సీలో రుప్పేశావే మనసే నా మనసే చెంచాతో తోడేశావే ఓ జెంటిల్మెన్ లా ఉన్నని నిన్నటికి నన్ను మెంటల్ మ్యాన్ లా మార్చావే ఆఖరికి నువ్వంటే మట్టా హే నీ తోటే నంటా హే నా వెంటే ఎట్టా పడుతుంటే నీ టెంప్ట్ అయిపోతాలే. ఇది చంటి ఒక్కడికే కాదు, అన్ని టీమ్స్ లోంచి ఎవరో ఒకరు నాకు బాగా నచ్చిన వాళ్ళకి మాత్రం మొత్తంలో ఒకరు సెలెక్ట్ చేసి ఇస్తాను. సో డాన్సర్స్ బ్లడ్ పెట్టండి. ఆల్ ది బెస్ట్.